హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనిరుద్ధ్ టెక్నాలజీస్. ఇవాల్టి వీడియోలో మనం ఎంఎస్ వర్డ్ 2019లో ఫాంట్ గ్రూప్లో ఇక్కడ చేంజ్ కేస్ అనే ఆప్షన్ ఉంది. సో దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం ర్యాండ్ ఉపయోగించి కొంత టెక్స్ట్ని అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, స్మాల్ లెటర్స్లో ఉన్న టెక్స్ట్ని కానీ క్యాపిటల్ లెటర్స్లో ఉన్న టెక్స్ట్ని కానీ క్యాపిటల్లో ఉన్నదాన్ని స్మాల్కి, స్మాల్లో ఉన్నదాన్ని క్యాపిటల్కి మనం మార్చుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ మనకు ఫాంట్ గ్రూప్లో ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది కదా, దీన్ని చేంజ్ కేస్ ఆప్షన్ అంటాము. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇందులో టోటల్ మనకు 5 కేసెస్ ఉన్నాయి. సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగిల్ కేస్ అని. ఓకే, మనం ఎక్కువగా ఉపయోగించేది ఈ మూడే. చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవి ఉపయోగించాలంటే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చేంజ్ కేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పర్ కేస్ మీద క్లిక్ చేస్తే చూడండి, మొత్తం క్యాపిటల్ లెటర్స్ వచ్చింది. లోయర్ కేస్ అంటే మొత్తం టెక్స్ట్ అంతా స్మాల్ లెటర్లో వస్తుంది. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏమవుతుంది, ప్రతి ఒక్క వర్డ్కి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ వస్తుంది, రిమైనింగ్ మామూలుగా వస్తుంది. నెక్స్ట్ టాగిల్ కేస్ అంటే దీనికి ఆపోజిట్, ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్ వచ్చి రిమైనింగ్ క్యాపిటల్ వస్తుంది ప్రతి ఒక్క వర్డ్కి. కానీ ఎక్కువగా ఉపయోగపడేది మనకి 3నే. డిఫాల్ట్గా మనం టైప్ చేసేది సెంటెన్స్ కేసులోనే. చూడండి, మరి ఈ చేంజ్ కేస్కి షార్ట్ కట్కి మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని F3 నొక్కినట్టయితే చూడండి చేంజ్ కేస్ అవుతుంది. బట్ ఈ షార్ట్ కట్ కీస్ ద్వారా ఓన్లీ ఈ 3 కేసెస్ మాత్రమే వర్క్ అవుతాయండి. సో చేంజ్ కేస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, ఎందుకంటే పొరపాటున మీరు స్మాల్లో టైప్ చేసినా క్యాపిటల్లో టైప్ చేసినా ఓకే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందండి. మరి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లేటెస్ట్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.